రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. సో, ఎవరైతే రోహిణి కార్తెలో పత్తి విత్తనాన్ని నాటుకొని దాదాపు ఒక 20 రోజుల వరకు అవ్వొస్తున్న పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ వీడియో 100% ఉపయోగపడుద్ది. మెయిన్‌గా ఏందంటే పత్తిలో వచ్చేది కలుపు సమస్య. ఈ కలుపు సమస్య సంబంధించి ఎవరైతే కలుపు నివారణ చేసుకోవాలనుకుంటే మీరు కూలీల ద్వారా కలుపుని తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ గుంటకు తోలుకొని కలుపు నివారణ చేసుకునే ప్రయత్నం చేయండి. 100% మనకు భూమి అనేది సేఫ్‌గా ఉంటది. ఈ కలుపు మందులు స్ప్రే చేయకపోవడం వల్ల. లేదన్నా ఖచ్చితంగా మనం కలుపు మందే స్ప్రే చేయాలి. మాకు అటువంటి అవకాశం లేదు. రేట్లు ఎక్కువైపోయినాయని చెప్పి ఆలోచన ఉంటే మట్టుకు గడ్డి జాతి గాని, ఆకు జాతి గాని ఈ రెండిట్లో ఎటువంటి కలుపున్నా గూడా ఏజిల్‌ని ఒక 250 ఎంఎల్, హిట్‌వీడ్ ఒక 250 ఎంఎల్ తీసుకొని మీరు స్ప్రే చేసుకున్నట్టయితే అదామా కంపెనీది ఏజిల్, మీకు గోద్రేజ్ కంపెనీది హిట్‌వీడ్ ఈ రెండిటిని గనక తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కలుపు నివారణ జరుగుద్ది. మరి పత్తి మీద స్ప్రే చేసుకున్న ఏమైనా ఇబ్బంది జరిగిద్దా అంటే ఖచ్చితంగా ఇబ్బంది జరగదు. పదును ఖచ్చితంగా ఉంచుకోండి. 6 ఆకులు పైన ఉండాలి. 20 రోజులు దాటి ఉండాలి. అటువంటి జాగ్రత్త తీసుకొని స్ప్రే చేసుకున్నప్పుడు మాత్రమే మన పత్తికి ఇబ్బంది జరగకుండా మంచిగా హెల్తీగా ఉండే అవకాశం 100% ఉంది. ఎవరైతే ఈ కలుపు నివారణ చేసుకోదలుచుకున్న రైతులు ఈ విధమైన జాగ్రత్త తీసుకొని మీరు స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉంది. దీని తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఖచ్చితంగా వీడియోస్ వస్తా ఉంటాయి. లైక్ చేయండి వీడియోని, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. తోటి రైతు మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. ధన్యవాదాలు.